సైంటిస్టులు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ఎక్సో ప్లానెట్స్ని కనిపెడుతున్నారు. అతి త్వరలో మనుషుల నివాసం ఉండటానికి భూమి లాంటి గ్రహాల్ని కనిపెట్టడం కూడా సాధ్యమే. ఇన్ఫ్యాక్ట్ సైంటిస్టులు మన హ్యాబిటబుల్ జోన్లో ఉన్న ఒక ఎక్సో ప్లానెట్ నుండి సిగ్నల్స్ రిసీవ్ చేసుకున్నారు. కానీ లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏలియన్ ఎక్సో ప్లానెట్ దగ్గరికి మనిషి ఎలా ప్రయాణించగలడు? ఎలాంటి టెక్నాలజీ మనకు అవసరం? ఈ విశ్వంలో అంత దూరం ప్రయాణించడం అసాధ్యంగానే కనిపిస్తుంది. కానీ రీసెంట్గా సైంటిస్టులు మనం అత్యంత వేగంగా ప్రయాణించడానికి సహాయం చేసే ఒక దాన్ని కనుగొన్నారు. ఏంటది? స్పేస్లో మనం ఎంత వేగంగా ప్రయాణించగలం, ఎంత దూరం ప్రయాణించగలం, అదే ఈ వీడియోలో తెలుసుకుందాం. రండి అలా స్పేస్లోకి వెళుద్దాం. దానికంటే ముందు ఈ విశ్వాన్ని అన్వేషిద్దాం. ఎక్సో ప్లానెట్స్ మనకి ఎంత దూరంలో ఉన్నాయో చూద్దాం. వాటిని చేరుకోవాలంటే ఎంత ఫాస్ట్గా ట్రావెల్ చేయాలి, అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి టెక్నాలజీ కావాలి. మన భూమికి దగ్గరగా ఉన్న సిస్టమ్ ఆల్ఫా సెంచురీస్ ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ఈ సిస్టంలో మూడోది చిన్న స్టార్ ప్రాక్సిమా ఏ సెంచురీ. ఈ స్టార్ చుట్టూ 2 ఎక్సో ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. దాంట్లో ఒకటి ప్రాక్సిమా బి. ఇది హ్యాబిటబుల్ జోన్లో ఉంది. హ్యాబిటబుల్ జోన్ అంటే అక్కడ మరీ ఎక్కువ వేడి ఉండదు, మరీ ఎక్కువ చలి ఉండదు. అంటే నీరు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీరు ఉందంటే మనుషులకి జీవించే అవకాశం ఉంటుంది. బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్కి చెందిన ఏలియన్ హంటర్స్ రీసెంట్గా ఈ ప్రాక్సిమా సిస్టమ్ నుండి ఒక రేడియో సిగ్నల్ రిసీవ్ చేసుకున్నారు. ఇది చాలా నేరో బ్యాండ్ రేడియో స్పెక్ట్రమ్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది మనుషులు తయారు చేసిన శాటిలైట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ నుంచి వచ్చిందిలా ఉంది. అంటే ఇది హైలీ అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ నుండి వచ్చిన రేడియో సిగ్నల్లా ఉంది. సో ఈ మిస్టీరియస్ సిగ్నల్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది తెలుసుకోవాలంటే మనం ప్రాక్సిమా ఎక్సో ప్లానెట్కి వెళ్ళాలి. బట్ అక్కడికి ఎలా వెళ్ళగలం? స్పేస్ ట్రావెల్లో ఉన్న అతి పెద్ద అడ్డంకి దూరం. ప్రాక్సిమా సెంచురీ భూమికి 4.2 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. లైట్ ఇయర్ అంటే కాంతి వేగంతో ఒక సంవత్సరం మనం ప్రయాణం చేయగలిగే డిస్టెన్స్, అంటే 9 ట్రిలియన్ కిలోమీటర్స్. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక్క సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ప్రాక్సిమా సెంచురీకి వెళ్ళడానికి 4.2 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం అంత వేగంగా ప్రయాణించే టెక్నాలజీ మన దగ్గర లేదు. సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు అంటే మాటలా? ఇప్పటి వరకు మనిషి తయారు చేసిన ఫాస్టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది ప్రస్తుతం సూర్యుడి దగ్గరికి వెళుతుంది. అక్టోబర్ 29, 2018న ఈ పార్కర్ ప్రోబ్ గంటకి 1,59,000 మైళ్ళ వేగాన్ని అందుకుంది. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లే టైంకి ఇది 4,30,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. బికాస్ సన్ గ్రావిటీ వల్ల ఆ వేగం పెరుగుతుంది. మనం ఈ స్పీడ్ తో వెళ్ళినా కూడా ప్రాక్సిమా సెంచురీకి చేరుకోవడానికి 6,600 సంవత్సరాలు పడుతుంది. బట్ మనుషులు సురక్షితంగా స్పేస్ లో ఎంత వేగంతో ప్రయాణించగలరు? కరెంట్ రికార్డ్ అయితే నాసా అపోలో-10 మిషన్ లో 3 ఆస్ట్రోనాట్స్ 24,790 మైల్స్ పర్ అవర్ తో చంద్రుడి దగ్గర ప్రయాణించారు. ఆ స్పీడ్ తో వెళ్ళినా కూడా ప్రాక్సిమా సెంచురీ చేరుకోవాలంటే 1,13,000 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న రాకెట్స్ తో మనిషి చాలా మిషన్స్ చేశాడు. చాలా దూరంలో ఉన్న మార్స్ మీద కూడా వెళ్ళాం. గంటకి 20,000 మైళ్ళు అంటే చాలా వేగం. కానీ చాలా దూరంలో ఉన్న ఎక్సో ప్లానెట్స్ ని చేరుకోవడానికి ఆ వేగం ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం మన స్పేస్ ట్రావెల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే రాకెట్స్ కి ఫ్యూయల్ అవసరం. ఫ్యూయల్ అయిపోతే రీఫ్యూలింగ్ చేయాలి. కానీ స్పేస్ లో రీఫ్యూలింగ్ స్టేషన్స్ లేవు. సో మన స్పేస్ క్రాఫ్ట్స్ కి పవర్ కావాలంటే ఫ్యూయల్ కాకుండా వేరేది ఏదో కావాలి. డైరెక్ట్ ఫిజన్ డ్రైవ్. ఇది ఫ్యూచర్ లో రాబోతున్న లో రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఫిజన్ రాకెట్ ఇంజిన్. ప్రస్తుతం ఇది డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. సైంటిస్టులు ఈ ఇంజిన్ మీద తీవ్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే దీన్ని స్పేస్ లో టెస్ట్ చేసి ప్రైమరీ ఇంజిన్ గా దీన్ని వాడాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఔటర్ స్పేస్ లో భూమితో పోలికలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ టైటాన్. సైంటిస్టుల ప్రకారం డైరెక్ట్ ఫిజన్ డ్రైవ్ యూజ్ చేసి జస్ట్ 2 సంవత్సరాల్లో టైటాన్ మీదకి స్పేస్ క్రాఫ్ట్ ని పంపొచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో మనకి 8 సంవత్సరాలు పడుతుంది. బేసిక్ గా స్పేస్ లో ఫాస్ట్ గా ట్రావెల్ చేయడానికి మనుషులకి ఒక లిమిట్ అంటూ ఏమీ లేదు. స్పీడ్ కాన్స్టాంట్ గా ఒకే డైరెక్షన్ లో ఉన్నంత కాలం మనుషులకి ఫిజికల్ గా ఏం ప్రాబ్లం ఉండదు. థియరిటికల్ గా మనుషులు అంత వేగంతో ప్రయాణించగలరు. మనం ఈ అడ్డంకులన్నీ ఎదుర్కొని ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేస్తే నీరు ఎక్కువగా ఉండే మన శరీరం కొత్త ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ కేస్ లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అంటే స్పీడ్ పెరగటం తగ్గటం స్లోగా జరగాలి. ఒకేసారి హై స్పీడ్ కి వెళ్తే మన శరీరం తట్టుకోలేదు. యాక్సిలరేషన్ స్మూత్ గా ఉండాలి. జస్ట్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, ఏదో ఒక రోజు మనం లైట్ స్పీడ్ తో ట్రావెల్ చేయడానికి ఒక మార్గాన్ని కనుక్కున్నాం. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలంటే జస్ట్ 8.3 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ ఈ విశ్వం ఊహించలేనంత పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి దగ్గరలో ఉన్న పెద్ద గెలాక్సీ ఆండ్రోమెడాకి ట్రావెల్ చేయాలనుకోండి, మనకి 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ పడుతుంది. అంటే
మనం లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసినా కూడా మన గమ్యం మాత్రం పరిమితం. మనకి లైట్ స్పీడ్ కంటే ఇంకా ఏదో కావాలి. వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ అనే దాని గురించి ఎప్పుడైనా విన్నారా? అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ చూస్తుంటే దాంట్లో థానోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అవెంజర్స్ స్పేస్ క్రాఫ్ట్లో స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళగానే సప్పని మాయమైపోయి వేరే దగ్గర ప్రత్యక్షమవుతారు. ఇంచుమించు అలాంటిదే ఈ వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ. దీని ద్వారా లైట్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్ళొచ్చు. వినడానికి అసాధ్యంలో అనిపిస్తున్నా బట్ ఆల్కుబెరీ వార్ప్ డ్రైవ్ అనే థియరీ ఉంది. ఈ ఐడియాని ప్రవేశపెట్టింది మెక్సికోకి చెందిన మిగ్వెల్ ఆల్కుబెరీ అనే ఫిజిస్ట్. స్పేస్ టైం ని బెండ్ చేస్తే దీనికి సొల్యూషన్ దొరకొచ్చు అని అతని అభిప్రాయం. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? కొంచెం సేపు ప్రాక్సిమిటీ సెంచరీ దగ్గరికి వెళదాం. మన దగ్గర కొత్త అడ్వాన్స్డ్ స్పేస్ షిప్ ఉంది. దాంట్లో ఆల్కుబెరీ వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ ఇన్స్టాల్ చేసి ఉంది. స్పేస్ షిప్ ప్రయాణం స్టార్ట్ చేయగానే షిప్ కి ముందు ఉన్న స్పేస్ సంకోచిస్తుంది. షిప్ కి వెనక ఉన్న స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది. దీనివల్ల షిప్ లో ఉన్న వాళ్ళు స్పేస్ టైం తో ట్రావెల్ చేస్తారు. దీనినే వార్ప్ బబుల్ ఆఫ్ ఫ్లాట్ స్పేస్ అంటారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ లా ఉన్నా ఇది ఫ్యూచర్ లో పాసిబుల్ అవ్వొచ్చని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకోటి వామ్ హోల్స్. వాటిని ఎవరూ చూడలేదు బట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ప్రకారం మ్యాథమెటికల్ గా వీటి ఉనికి ఉందని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వాన్ని 2 డైమెన్షనల్ షీట్ అనుకోండి. షీట్ కి చివర్లో 2 హోల్స్ పెట్టి షీట్ ని బెండ్ చేస్తే 2 హోల్స్ ఒకే లైన్ లో ఉంటాయి. అదే వామ్ హోల్. వామ్ హోల్ కొలాప్స్ అవ్వకుండా అంతే ఓపెన్ లో ఉండాలంటే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మాస్ ఉన్న మ్యాటర్ కావాలి. అప్పుడు అది యాంటీ గ్రావిటీలా బిహేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమికి యాంటీ గ్రావిటీ ఉంటే ఒక బాల్ ని నేలపై పెట్టినప్పుడు అది పైకి వెళ్తుంది. బట్ ఇలాంటి మ్యాటర్ ఉన్నట్లయితే ఎవరికీ తెలియదు. ఈ వామ్ హోల్స్ కి చాలా నెగిటివ్ ఎనర్జీ కావాలి. అర్థమయ్యేలా చెప్పాలంటే 100 మిలియన్ సంవత్సరాల్లో సూర్యుడు ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాడో అంత ఎనర్జీతో కేవలం ద్రాక్షకాయ పట్టే అంత వామ్ హోల్ ని మాత్రమే క్రియేట్ చేయగలం. అంటే స్పేస్ క్రాఫ్ట్ పట్టే వామ్ హోల్ క్రియేట్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలో జస్ట్ ఇమాజిన్. మనిషి దగ్గర ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా అంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలడా అనేదే క్వశ్చన్. మేబీ ఫ్యూచర్ లో ఈ సూపర్ హైవేస్ ని యూజ్ చేసి స్పేస్ క్రాఫ్ట్స్ ని అవుటర్ స్పేస్ లోకి ఫాస్ట్ గా పంపొచ్చు. త్వరలో ఈ విశ్వాన్ని మొత్తం అన్వేషించొచ్చు. మోస్ట్ బెట్ ఇండియా. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.